నమస్తే, వెల్కమ్ టు మార్కెట్ పల్స్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఊగిసలాటలో ఉన్నాయి. సెన్సెక్స్ లాభాల్లో ఉండగా నిఫ్టీ నష్టాల్లో ఉంది. భారతీయ ఎయిర్టెల్, సిఫ్లా, కోల్ ఇండియా, గ్రాసిమ్ ఎటర్నల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్సిఎల్ టెక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. జియోఫిన్, అపోలో హాస్పిటల్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95గా ఉంది. మార్కెట్లో ప్రస్తుతం కనిపిస్తున్న ఒడిదుడుకులు తాత్కాలికమేనా? ఆర్బీఐ విధానాలు, వడ్డీ రేట్లపై అంచనాలు మార్కెట్ను ఎంత మేర ప్రభావితం చేస్తున్నాయి? ప్రస్తుతం ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టవచ్చు? ఇక ఇప్పుడు ఇదే అంశంపై కూడా చర్చిద్దాం. మనతో పాటు మార్కెట్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ అనాలిసిస్ అందించడానికి మనతో పాటు ఉన్నారు శ్రీరామచంద్రమూర్తి గారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఉన్నారు. నమస్కారం సార్ శ్రీరామచంద్రమూర్తి గారు, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు మార్కెట్ ని ఎలా చూడాలంటారు? ఇవాళ యాక్చువల్ గా మార్కెట్ నిన్న 2 రోజుల నుంచి బాగా పెరిగింది కాబట్టి కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. కాబట్టి మార్కెట్ కొంచెం ఒడిదుడుకులు ఉంది. నిన్న బాగా మాక్సిమం హైట్ పెరిగిపోయినాయి కాబట్టి ఇవాళ కూడా చాలా స్పెసిఫిక్ స్టాక్ యాక్షన్ కంపెనీస్ అయితే బాగా పెరిగాయి. కానీ ఓవరాల్ గా నిఫ్టీ అయితే కొంచెం మైనస్ లో ఉంది. సో నిఫ్టీ నిన్న ఈ 330కి మార్కెట్ క్లోజ్ అవటం ఇదంతా కొంత అది ఇంకా అవడకపోవటం వల్ల టెక్నికల్ గా కొంత ప్రాబ్లం వచ్చింది నిన్న. అదే ఇవాళ కూడా క్యారీ అవుతుంది. ఇవాళ మార్నింగ్ దాకా ఇండెక్స్ 150 పాయింట్స్ మైనస్ ఉంటే నిఫ్టీ ఫ్యూచర్ ఏమో 20 పాయింట్స్ అలా ఉంది. అక్కడ అడ్జస్ట్మెంట్ అవ్వకపోవటం అన్ని జరిగింది. సో అలాగే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్స్ ఇవాళ బాగా జరిగాయి. సో ఇవాళ ఏంటంటే మార్కెట్స్ అన్ని కూడా వొలటాలిటీలోనే ఉన్నాయి. ఈవెన్ క్రూడ్ కానీ నార్మల్ గానే ఉంది. బట్ నిన్న యుఎస్ మార్కెట్స్ బాగా పెరిగాయి. కానీ మనకి ఆల్రెడీ యుఎస్ మార్కెట్స్ డిస్కౌంట్ ఇక్కడ ఇండియాలో అయిపోయింది. ఇవాళ టాప్ లీడర్స్ వచ్చి హీరో మోటార్ వచ్చి 3%, ఇండాల్కో 2% వచ్చింది. అలాగే ట్రెంట్ 0.1%. ఇవాళ మేజర్ లూజర్స్ వచ్చి హెచ్డిఎఫ్సి లైఫ్ 3% మైనస్ అయింది. ఎస్బీఐ లైఫ్ 2.3%. అలాగే ఎల్ఐసి ప్రభుత్వం స్టేక్ అమ్ముతున్నారు, ఆఫర్ ఫర్ సేల్ అమ్ముతున్నారు, 6% ఫాల్ అయింది. అలాగే ఏషియన్ పెయింట్స్, హిందుస్థాన్ ఇవన్నీ కూడా మనకి డౌన్ లో ఉన్నాయి. అయితే మాక్సిమం ఏంటంటే ఇప్పుడు భయపడాల్సింది ఏం లేదు. కింద లెవెల్లో మళ్ళీ బై చేసుకోవచ్చు. పుల్ బ్యాక్ నిన్న కూడా మాట్లాడుకున్నాం, మనం బై అండ్ డిప్ లాగా చేసుకోవచ్చు. మార్కెట్స్ అన్ని కూడా మళ్ళీ రివర్స్ అవుతాయి. సో టెన్షన్ ఏమీ లేదు, ఒక రేంజ్ లోనే మూవ్మెంట్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. ట్రెండ్ అయితే పాజిటివ్ గానే ఉంటుంది మార్కెట్స్ అన్ని కూడా. సో ట్రెండ్ అయితే పాజిటివ్ గానే ఉంటుంది. సో ఎందుకంటే స్పెసిఫిక్ షేర్స్ అన్ని కూడా బాగా పెరుగుతున్నాయి. ఆటోమొబైల్ ఇవాళ దాదాపు హీరో మోటార్ చూసుకుంటే 3% పెరిగింది, 150 పాయింట్స్ పెరిగింది. అలాగే మారుతి కానీ, తర్వాత బజాజ్ ఆటో అయితే చాలా 9,000 అలా ఉండేది, ఇవాళ 11,500 దాకా వచ్చే మంచి రిజల్ట్స్ వచ్చాయి వీటికి. సో ఇవి ఇలా కంటిన్యూగా అప్ ట్రెండ్లో వెళ్తున్నాయి. సో కాబట్టి ఇక్కడ టీవీఎస్ మోటార్ అయితే దాదాపు 3,300 నుంచి ఇప్పుడు 4,300 దాకా పెరిగిపోయినాయి. సో బాగా మేజర్ కంపెనీస్ అన్ని కూడా బాగా పెరిగినాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనకి బై అండ్ డిప్ లా తీసుకొచ్చి వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో ఏదైనా కొంచెం తగ్గిందంటే అదొక మంచి పాజిటివ్ గా తీసుకోవచ్చు. సో బై అండ్ డిప్స్ లాగా చేసుకోవచ్చు అండి. ట్రెండ్ అయితే పాజిటివ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇది నిఫ్టీ వచ్చి ఈ 24,400 బ్రేక్అవుట్ అయ్యింది. సో 25,000కి వెళ్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే 58,000 దగ్గర నుంచి 58,500, 59 దాకా కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో ట్రెండ్ రెండు బాగానే ఉన్నాయి. సో అది ట్రెండ్ పాజిటివ్ గానే ఉంది. శ్రీరామచంద్రమూర్తి గారు, అయితే డాలర్ కంటే కూడా రూపాయి విలువ 95గా ఉంది అంటున్నారు. సో అదే విధంగా బలపడే అవకాశం ఉందంటారా ఇలానే? అవునండి, ఇప్పుడు కొంచెం మార్కెట్స్ ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు డాలర్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. రేపు ఆర్బీఐ మీట్ అనేది ఉంది, దాన్ని బట్టి ఇంట్రెస్ట్ రేట్లు ఏంటనేది తేలుతుంది. సో అది కూడా మనకి ఒక పాజిటివ్ న్యూసే. ఇంట్రెస్ట్ రేట్స్ ఏమన్నా తగ్గించడం కానీ లేకపోతే రేట్ కట్ అవ్వకుండా నార్మల్గా ఉంచడం, ఎందుకంటే యూఎస్లో అదే జరిగింది కాబట్టి ఉంది. కాబట్టి మనకి డాలర్ రేటు అక్కడ స్టాండర్డ్ గా మెయింటైన్ అవుతుంది. సో 95 పార్టీ ఇవాళ కొంత స్వల్పంగా రూపీ స్ట్రాంగ్ అయింది. సో అలాగే గోల్డ్, సిల్వర్ కూడా పెరుగుతున్నాయి. సో ఇంటర్నేషనల్ గా చూసుకుంటే గోల్డ్, సిల్వర్ కూడా బాగానే పెరుగుతున్నాయి. సో అక్కడ 4,000 దగ్గర సపోర్ట్ తీసుకొని ఇంకా పెరుగుతుంది. సో అలాగే అన్ని కూడా స్టాక్స్ అన్ని కూడా బాగానే ఉన్నాయి. అయితే గోల్డ్ ఇంకా పెరుగుతుంది అంటారా ఇంకా కంటిన్యూగా? అవునండి, గోల్డ్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది ఎంతవరకు రావచ్చు అంటారు వస్తే?
ఇప్పుడు గోల్డ్ ప్రెసెంట్ వచ్చి 4100 ఇంటర్నేషనల్ ఉంది. ఇప్పుడు 1,44,45,000 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ర్యాలీ అయితే స్టార్ట్ అవుతుంది ఆగస్ట్ లో. అలాగే సిల్వర్ కూడా 2,50,000 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది. సో కాబట్టి గోల్డ్ సిల్వర్ కి ఇప్పుడు ర్యాలీ వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. సో ఈ క్రూడ్ ఆయిల్ కూడా మళ్ళీ 8,000 7,500 మధ్యలో ఊగిసలాడుతుంది. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే 26,000 25,000 నిఫ్టీ అయితే ఈ ఎక్స్పైరీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 59,000 వచ్చే ఛాన్స్ ఉంది. సో ట్రెండ్ పాజిటివ్ గానే ఉంది. నెగిటివ్ న్యూస్లు అన్ని కూడా తగ్గిపోయినాయి, మనకి పెద్ద నెగిటివ్ న్యూస్ లేవు. అలాగే కార్పొరేట్స్ అన్ని కూడా మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి. కార్పొరేట్ కంపెనీస్ అన్ని కూడా మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి కాబట్టి ట్రెండ్ ని మనం అర్థం చేసుకొని ముందుకెళ్ళచ్చు. అయితే బంగారం కానీ ముడి చమురు ధరల మార్పులకు సంబంధించి కూడా మార్కెట్ పై ఎంత మేర ప్రభావం పడుతుంది అంటారు? బంగారం ఇప్పుడు ఏంటంటే గోల్డ్ అనేది ఈ లాస్ట్ 2 months 3 months నుంచి కూడా ఇక్కడిక్కడే ఉంది. 1,40,000 1,45,000 దగ్గరే ఉంది. ఇంటర్నేషనల్ గా చూసుకున్నా గోల్డ్ వచ్చి $4,000 $4,200 ఇక్కడే ఉంది రేంజ్ లో. ఎక్కడ కూడా దానిలో పెద్ద మూవ్మెంట్ రావట్లేదు. కానీ ఏంటంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ హెడ్జింగ్ కింద గోల్డ్ అనేది ఇంత కన్సల్టేషన్ అయ్యాక ఏమవుతుందంటే ఇది అప్ ట్రెండ్కి వెళ్తుంది. ఒకసారి ర్యాలీ స్టార్ట్ అయిందంటే మళ్ళీ మంచి ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. అంతకుముందు 1,80,000 దాకా వెళ్ళింది. సో అలాంటి ర్యాలీ మళ్ళీ ఇయర్ లో లాస్ట్ నెక్స్ట్ 2-3 months లో వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే గోల్డ్ కి ఏంటంటే ఇక్కడ 4,000 దగ్గర మేజర్ సపోర్ట్, అక్కడి నుంచి కరెక్షన్ అయ్యేటట్టు ఎక్కడ కనపడలేదు కాబట్టి పాజిటివ్ గా కనపడుతుంది. సో గోల్డ్ వచ్చి ఇంకా ట్రెండ్ అయితే పాజిటివ్ గా చూపిస్తుంది కాబట్టి ఇంకా మనకి పైకి వెళ్ళే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ట్రెండ్ పాజిటివ్ గోల్డ్ సిల్వర్. సో కాబట్టి సిల్వర్ తీసుకున్నా ఇమీడియట్ గా 2,50,000 ఈ మంత్ ఎండ్ లోపు 2,50,000 వచ్చే ఛాన్స్ ఉంది ఆగస్ట్ ఎండ్ లోపు. అలాగే గోల్డ్ కూడా 1,45,000 ఆ రేంజ్ కి వచ్చే ఛాన్స్ కనపడుతుంది. రెండు కూడా చార్ట్స్ అన్ని కూడా పాజిటివ్ గా చూపిస్తున్నాయి. ఓకే, అయితే అలాగే రిటైల్ సంబంధించి కూడా రిటైల్ ఇన్వెస్టర్లు ప్రస్తుతం ఇలాంటి వ్యూహాలను అనుసరించాలంటారు? రీటైల్ ఇన్వెస్టర్స్ ఏంటంటే ఇక మనకి ఎప్పటి నుంచో ఎదురు చూసిన రోజులు వచ్చాయనుకోవటమే. సో ట్రెండ్ బాగానే ఉంది. మనకి జాగ్రత్తగా స్టాక్ స్పెసిఫిక్ గా చూసుకోండి. మంచి టాప్ 200 కంపెనీస్ కానీ టాప్ 500 కంపెనీస్, ఇప్పుడు మిడ్ క్యాప్ కూడా బాగానే మూవ్మెంట్ వస్తుంది, మిడ్ క్యాప్ కూడా. కాబట్టి టాప్ 500 కంపెనీస్ లో మీరు చెక్ చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేసుకుని షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ రెండు పెట్టుకున్నా మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఇది మంచి ప్రాఫిట్స్ సంపాదించే టైము. సో ఎవరైతే మార్కెట్ నుంచి వెళ్ళిపోయారో వాళ్ళందరికీ కూడా ఇది రైట్ టైం అనమాట, రండి. సో మార్కెట్ ఇప్పుడు మనందరికీ కూడా ఇండియన్ మార్కెట్ అయితే ఇప్పుడు మంచి పాజిటివ్ గా ఉండి మనీ ఇచ్చే టైం ఉంది. అయితే 1 or 2 times ఇలాగే మైనస్ అవుతుంటాయి కానీ టెన్షన్ పడకూడదు. ఇది ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కే ట్రెండ్ అనమాట. ఓన్లీ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ మేమేదో ఇప్పుడు ఇంట్రాడేలో సంపాదించేస్తాం అని వాళ్ళందరికీ కూడా కాదు. ఒక లాంగ్ టర్మ్ బ్యాలెన్స్డ్ గా ఉండి సిస్టమేటిక్ ఇన్వెస్ట్ చేసుకొని టెక్నికల్ గా చూసుకుంటూ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మంచి టైం అనమాట ఇది. అలా చూసుకున్న లాంగ్ టర్మ్ లో తీసుకోవాలి, లాంగ్ టైమ్ లో ఇన్వెస్ట్ చేయాలి అంటారు? అవునండి, ఇది కంప్లీట్ గా మెయిన్ గా ఇది తీసుకోవాలి. సో కాబట్టి ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కి మనకి ఎక్కువ ఛాన్స్ ఉంది. సో షార్ట్ టర్మ్ కన్నా కూడా లాంగ్ టర్మ్ అంటే ఊరికే సంవత్సరాలు కాదు, అట్లీస్ట్ 15 days 10 days అలా. అట్లీస్ట్ మీకు ఏంటంటే ఒక కంపెనీ షేర్ కొన్నాక ఒక 15% నుంచి 20% ప్రాఫిట్ వస్తే బుక్ చేసుకోవచ్చు. సో అలా ఇవాళ స్వింగ్ బాగా ఉంది. ఎందుకంటే స్టాక్స్ అన్ని కూడా బాగా 2 ఏళ్ల నుంచి డౌన్ నొక్కి ఉన్నాయి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లు ఎలా అయితే డౌన్ అయితే పైకి లేస్తుందో ఇప్పుడు మార్కెట్స్ అవుట్ బౌండ్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఎందుకంటే బాగా నొక్కి ఉన్నారు ఇండియన్ మార్కెట్. ఇప్పుడు ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఇప్పుడు చాలా స్టాక్స్ అలాగే అవుతున్నాయి. ఇవాళ చాలా కంపెనీస్ అన్ని కూడా సూపర్ బ్లాస్ట్ అయిపోయినాయి. సో అలాంటి కంపెనీస్ ఇంకా ఉన్నాయి. సో వాటిని ఎత్తుకొని వాటిలో మనం ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే ఇవాళ మన అకౌంట్స్ కూడా చాలా పాజిటివ్గా అవుతాయి. సో ఏంటంటే స్పెసిఫిక్గా మనం చెక్ చేసుకొని ఏ కంపెనీస్ బాగున్నాయి, ఏ కంపెనీస్లో యాక్షన్ ఉంది, ఏ కంపెనీస్లో ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి అవన్నీ చెక్ చేసుకొని దాని ప్రకారం మనం చేసుకుంటే మాత్రం మంచి ప్రాఫిట్స్ని సంపాదించగలం. అంటే ఎలా పడితే అలా చేస్తే లాసెస్ ఎటు వస్తున్నాయి, కానీ ఒక పద్ధతి ప్రకారం సిస్టమేటిక్గా చేసుకుంటే మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అయితే శ్రీరామచంద్రమూర్తి గారు, మనకు లాభాలు చూసుకున్నట్లయితే బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా షేర్లు ఉన్నాయి కదా, మరి వాటిలలో ముందంజలో ఏది ఉందంటారు? ఇప్పుడు బ్యాంకింగ్, ఫార్మా తీసుకుంటే బ్యాంకింగ్ స్టాక్స్
ఫైనాన్స్ స్టాక్స్ బాగున్నాయి. ఫార్మా సెకండ్ ఉంది. తర్వాత ఆటోమొబైల్ ఇంకా ఫస్ట్ ఉంది. ఆటోమొబైల్ హీరో మోటార్ బాగా ర్యాలీ ఉంది, టిఎఫ్పివి ర్యాలీ ఉంది, అలాగే హుండై బాగా ర్యాలీ వస్తుంది. అలాగే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఈథర్ ఎనర్జీ లాస్ట్ టైం మన 900 చెప్పేవాళ్ళు 1400 20% పెరిగింది వాళ్ళు ఈథర్ ఎనర్జీ ఒకటి. అలాగే ఇలాంటి కంపెనీస్ అన్ని బాగున్నాయి. తర్వాత మోటార్ ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ వెహికల్స్ పర్టికులర్గా అవి బాగా పెరుగుతున్నాయి. తర్వాత చూసుకుంటే ఐటీ కంపెనీస్ మంచి ర్యాలీ వస్తున్నాయి. సో ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ టెక్ కానీ వీళ్ళంటే ఓవరాల్గా మనం ఒక వీక్ కన్సిస్టెంట్గా అప్ ట్రెండ్ వెళ్తున్నాయి. ఆ తర్వాత చూసుకుంటే బ్యాంక్స్ కూడా బాగానే మూమెంట్ ఉంది. ఇంకా మూమెంట్ రావాల్సిన బ్యాంక్స్ ఏంటంటే మెయిన్గా యాక్సిస్ బ్యాంక్ ఒకటి బాగా ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంతకుముందు 1400 నుంచి ఇప్పుడు 1270 అలా ఉంది. సో దాదాపు 140 పాయింట్స్ పీక్ హై నుంచి తగ్గింది, ఇది మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అలాగే ఇండస్ ఇండియన్ బ్యాంక్ కూడా ఇది కూడా అంతే, ఇది 1100 ఆ రేంజ్ దాకా వెళ్ళే ఛాన్స్ కనపడుతుంది. తర్వాత ఇండియన్ బ్యాంక్ కూడా 900 950 దాకా ఛాన్స్ ఉంది ఇండియన్ బ్యాంక్. అలాగే బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ ఈ రెండు బాగా వెళ్ళాయి, రిజల్ట్స్ బాగా వచ్చి బాగా పెరిగినాయి. అలాగే చోళా కూడా బాగా ఫైనాన్స్ కంపెనీస్ కూడా బాగా పెరిగిపోతున్నాయి. ముత్తూట్ ఫైనాన్స్ ఒకటే బాగా తగ్గుతుంది, అది కూడా అంతకుముందు 3800 నుంచి ఇప్పుడు 2800 ఉంది. సో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే 3-4 months లో మళ్ళీ 3500 దాకా ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో ఇలా బై అండ్ డిప్స్ లాగా చూసుకోవాలి మనం. సో ట్రెండ్ అప్పుడు మనకి క్లారిటీగా అర్థమవుతుంది. సో ట్రెండ్తో పాటు ఉండి ఇప్పుడు ఎంత పాజిటివ్ ట్రెండ్ అనమాట. ఫార్మా సెక్టర్ చూసుకుంటే మీకు ఫార్మాలో ఈ గ్లెన్మార్క్ ఒకటి బాగానే ఉంది, గ్లాండ్ ఫార్మా ఉంది, గ్లాక్సో ఉంది, లూపిన్, ఆల్కేమ్, ఏబీబీ. సో ఇవన్నీ కూడా బాగా ర్యాలీలో ఉన్నాయి. డాక్టర్ రెడ్డి కూడా రిజల్ట్ డౌన్ అయ్యాక ఇక్కడ అంతకుముందు 1370 నుంచి ఇప్పుడు 1170 ఉంది. ఇది కూడా అంతే 1-2 months ఇన్వెస్ట్ చేస్తానంటే మంచిగా మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే టొరెంట్ ఫార్మా కూడా నాన్ స్టాప్ గా పెరుగుతుంది టొరెంట్ ఫార్మా. అలాగే దివీస్ ల్యాబ్ ఒకటి నాన్ స్టాప్ ఉంది. తర్వాత అపోలో హాస్పిటల్స్ ఇవన్నీ కూడా బాగా వెళ్తున్నాయి. తర్వాత ఇంకా చూసుకుంటే ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కూడా హిందుస్థాన్ యూనిలివర్, ఇంకా కోల్గేట్ పాల్మోలివ్, హ్యావెల్స్, వోల్టాస్, తర్వాత డాబర్ ఇవన్నీ కూడా బాగా మన పైకి వెళ్తున్నాయి. ట్రెండ్ బాగానే ఉంది. ఇవన్నీ ఓకే. అయితే శ్రీరామచంద్రమూర్తి గారు, మనం చూసుకున్నట్లయితే గత కొన్ని రోజులుగా కూడా మార్కెట్ మంచిగా లాభాల బాటలో ఉంది, అలాగే సానుకూలంగా ఉంటుంది. అంటే ఇదంతా కూడా కేవలం యుద్ధానికి సంబంధించి కూడా ఎటువంటి న్యూస్ వినట్లేదు, అందుకోసమే ఇలా సానుకూలంగా ఉందంటారా మార్కెట్? అవునండి, యాక్చువల్గా మెయిన్ మనకి ఎంత పాజిటివ్ ఉన్న అట్మాస్ఫియర్ మంది, కేవలం ఈ యుద్ధం వల్ల మనకి నెగిటివ్ కనపడుతుంది. బట్ ఇది కూడా ఒకసారి అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ నార్మల్ అవుతుంది. సో మళ్ళీ ఇప్పుడంతా కూడా ఇండియన్ మార్కెట్ మళ్ళీ మనది ఏంటంటే జీడిపి 6% 7% గ్రోత్ ఉంది. జీడిపి పెద్దగా ఏ కంట్రీకి ఇంత గ్రోత్ లేదు, స్టిల్ మన గ్రోత్ అంత ఉంది. కాబట్టి ఏంటంటే మనకి అంత కంటిన్యూగా మార్కెట్ మూవ్ అవుతుంది ప్రెసెంట్. సో కాబట్టి ఏంటంటే మనకి ఇంకా ఈ ఇబ్బంది కూడా అయిపోతే ట్రెండ్ పాజిటివ్ గానే ఉంటుంది. సో మంచి ర్యాలీ అయితే మన లింక్ వస్తుంది. సో మనకి మన స్టాక్స్ అంతకు ముందు ఆల్ టైమ్ హైస్ వెళ్ళాయి, మళ్ళీ ఈసారి ఆ రేంజ్ వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. కాబట్టి అలాంటి వాటిలో మనం ఇన్వెస్ట్ చేసుకొని మనం హోల్డ్ చేసుకోవాలి. ఓకే. అయితే రేపటి సెషన్స్ లో వేటి మీద దృష్టి పెట్టాలి అంటారు? రేపటి సెషన్ వచ్చి నిఫ్టీ బై చేసుకోవచ్చు, నిఫ్టీ 24,500 ఉంటే బై చేసుకోవచ్చు. అలాగే బ్యాంకింగ్ స్టాక్స్ చూసుకోవచ్చు, ఇండియన్ బ్యాంక్ కానీ, తర్వాత యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఛాన్స్ ఉంది. అలాగే ఇంకా చూడాలంటే రేపు ఎటర్నల్ అనే సిమెన్స్ ఈ కంపెనీస్ కూడా బాగా పెరుగుతున్నాయి. తర్వాత ఐటీ కంపెనీస్ లో అయితే 1250 దాకా ఛాన్స్ కనపడుతుంది లాంగ్ టర్మ్ లో చూసుకుంటే. సో ఆటోమొబైల్ స్టాక్స్ ఇవన్నీ కూడా ఫార్మా సెక్టర్ వైజ్ గా బాగానే ఉంది. ఈ సెక్టర్ లో పిఎస్యు బాగానే ఉంది, ఆటో ఉంది, ఫార్మా సెక్టర్ ఉంది, మెటల్స్ ఇవాళ మెటల్స్ బాగా పెరిగాయి. హిందాల్కో కానీ, హిందుస్థాన్ నేషనల్ అల్యూమినియం, హిందుస్థాన్ జింక్ మెటల్స్ బాగా పెరిగినాయి. వాళ్ళు చాలా రోజుల తర్వాత మెటల్స్ పెరిగినాయి. తర్వాత ఆటో బాగా పెరుగుతుంది, బాగా డౌన్ ఉంది. వాళ్ళ ఐటీ ఎఫ్ఎంసీజీ ఉంది కాబట్టి రియాలిటీ బాగా కరెక్షన్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇక్కడ మళ్ళీ బై చేసుకోవచ్చు. కొంత కరెక్షన్ రియాలిటీలోనే ఎఫ్ఎంసీజీ మన బాగా పెరిగాయి కాబట్టి కొంత కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేసాం, అది వచ్చింది. రేపు ఇంకా కరెక్షన్ కనుక వస్తే ప్రెస్టీజ్ కానీ, లోదా కానీ, బజాజ్ ఇది గోద్రేజ్ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా కొంత కరెక్షన్ వచ్చాక మళ్ళీ ఎంటర్ అవ్వచ్చు, బాగా వస్తాయి. సో అలా చేసుకోవచ్చు.
ట్రెండ్ అయితే పాజిటివ్ గానే ఉంటుంది. రేపు కూడా ఇలానే ఉంటదంటారా? అంటే మాక్సిమం రేపు ఇలా ఉన్నా కానీ ఓవరాల్ గా ఈ వీక్ లో చూసుకుంటే మళ్ళీ రికవరీ అవుతుంది. సో రేపు కూడా ఒక డౌన్ అయినా కానీ బై అండ్ డిప్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు చేసుకోవటం, ఎందుకంటే ట్రెండ్ అయితే అప్ ట్రెండ్ ఉంది, అగెనెస్ట్ వెళ్ళద్దు. సింపుల్ గా మీకు డౌన్ కనపడుతుంది కానీ ఓవరాల్ గా డౌన్ అవ్వదు. సో ట్రెండ్ మళ్ళీ నార్మల్ గా పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదు. మళ్ళీ మనకి పైకి వెళ్తుంది మార్కెట్స్. సో ట్రెండ్ అంతా పాజిటివ్ గానే ఉంటుంది. సో బై అండ్ డిప్ లాగా చేసుకోవాలండి. ఓకే, శ్రీరామచంద్రమూర్తి గారు, అందరూ అనుకుంటూ ఉంటారు ట్రేడింగ్ చేస్తే చాలా డబ్బులు వస్తూ ఉంటాయి, పెట్టేస్తే చాలు, ఇన్వెస్ట్ చేయకపోయినా ట్రేడింగ్ చేస్తూ ఉంటే మనకు అమౌంట్ వస్తూ ఉంటాయి కదా, వెంటనే చాలా డబ్బులు కూడా సంపాదించవచ్చు అనుకుంటుంటారు. వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? ట్రేడింగ్ చేయొచ్చండి, కాకపోతే ఏంటంటే కరెక్ట్ గా మనం ఎలా చూడాలంటే ట్రేడింగ్ ని ఒక టెక్నికల్ గా మనం స్ట్రాంగ్ ఉన్నప్పుడు మాత్రమే చేయగలం. కాబట్టి టెక్నికల్ గా ఫండమెంటల్ గా మనం చెక్ చేసుకోవాలి. అంతేగాని ఏది పడితే అది మనం ఎలా పడితే అలా చేసేసి మనీ రావాలంటే రాదు. సో మనకి ట్రేడింగ్ లో డబ్బులు ఉన్నాయి, అయితే దీన్ని తీసుకోవడానికి ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతి ప్రకారం చేస్తే వస్తాయి. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు మనం చేసేసుకుంటే రావు. సో అది నేర్చుకొని చేసుకున్న వాళ్ళకి మంచి అడ్వాంటేజ్ ఉంది, అది నేర్చుకోలేని వాళ్ళు చాలా సఫర్ అవుతారు. సో ఇప్పుడు హాఫ్ నాలెడ్జ్ తో చేస్తే ఆప్షన్స్ చేసి ఫీచర్స్ చేసి చాలా లాస్ అయిపోతారు. అలా కాకుండా మనం ఒక నాలెడ్జ్ ఓరియంటెడ్ గా డ్రివెన్ చేసుకుంటే మనకి మంచి ఇది వస్తుంది అన్నమాట. సో మనం ఏది చేసుకోవాలన్నా మనకి మెయిన్ ఒక సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చి మనకు ఒకరితో ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ సపోర్ట్ ఉంటే మంచి సక్సెస్ అవుతాం మనం. అలా కాకుండా మనిషి మనం చేసేసుకుందాం ఏదైనా పర్వాలేదు అని యాటిట్యూడ్ ఉంటే మాత్రం ఏంటి లాస్ యావరేజ్ చేసుకుంటాం, ఆప్షన్స్ విపరీతంగా చేసేయటం, ఇలాంటివి చేసే వాళ్ళకి చాలా నష్టపోతారు అనమాట. సో ఒక సిస్టమేటిక్ గా రావాలి, మార్కెట్ని అర్థం చేసుకోవటం, డైనమిక్స్ చదువుకోవటం, దాని తగ్గట్టుగా మనం చార్ట్స్ చూడటం, ముఖ్యంగా టెక్నికల్ అనాలిసిస్ లో చార్ట్స్, ఎంఎస్సి హిస్టోగ్రామ్ ఇవన్నీ చూడటం అనేది ఇంపార్టెంట్. అవి చూసుకుంటే మనకి మంచి ఇబ్బంది ఉంటుంది. అది చూసుకోకుండా నా ఇష్టం వచ్చి నేను చేస్తాను వాళ్ళందరూ లాస్ అవుతున్నారు. సో మేమందరం చెప్పేది అదే. సో మీరు ట్రేడింగ్ లో ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, అది తీసుకోవటం రావాలి, దానికి ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతి ప్రకారం చేసుకుంటే బాగా వస్తాయండి. ఓకే, అలాగే లాంగ్ టర్మ్ ప్రకారం చూసుకోవాలంటే కనుక ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి లాంగ్ టర్మ్ లో అంటే కనుక ఒక మంచి సెక్టర్ అంటే ఏదంటారు? లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ లో స్టాక్స్ చెప్పాలి అంటే మనకి అంటే బాగా చూసుకుంటే ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, దాదాపు ఒక 1100 నుంచి ఇప్పుడు డౌన్ అయ్యి బాగా 750 ఆ రేంజ్ లో ఉంది. అలాంటివి ఏదన్నా మనం ఒక 3 months 6 months హోల్డ్ చేస్తాను అన్నప్పుడు హోల్డ్ చేసుకోవచ్చు. అలాగే ఐటీ కంపెనీస్ లో ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ ఆల్మోస్ట్ 50% ఫాల్ అయినాయి. సో వీటిల్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల కొంత మనకి మంచి రికవరీ కనపడుతుంది. ఇప్పుడు టీసీఎస్ 4200 నుంచి 2500 వచ్చింది. సో ఇక్కడ వీక్లీ చార్ట్, మంత్లీ చార్ట్ కూడా పాజిటివ్ ఉన్నాయి. సో ఇలాంటి వాటిలో ఒక 6 నెలలు ఇన్వెస్ట్ చేసి వదిలేస్తాను అనుకుంటే బాగానే వస్తాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, స్లోగానే వెళ్తుంది కానీ అది ఒక 6 months లో కంపల్సరీ 1100, 1000 ఆ రేంజ్కి రావాలి, అక్కడి నుంచి ఫాలో అయింది. సో అలా కొన్ని స్టాక్స్ మనం సెలెక్టివ్గా పెట్టుకొని వాటిలో అంటే ఫండమెంటల్ గా బాగా స్ట్రాంగ్ గా ఉండే అవి కొంత ఏదో న్యూస్ వల్ల ఇష్యూ వల్ల డౌన్ అయినవి మనం వాటిని పట్టుకోవాలి. ఇప్పుడు బీడిఎల్ ఉంది, అది డిఫెన్స్ కంపెనీ. బీడిఎల్ అంతకుముందు హై చూసుకుంటే దాదాపు 2000, అక్కడి నుంచి ఇప్పుడు 1265 ఉంది. సో ఇది ఎప్పుడో మళ్ళీ అది అవుతుంది, ఎందుకంటే ఇండియా అంతా డిఫెన్స్ సెక్టర్ మీద బాగా ఇన్వెస్ట్ చేస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా డిఫెన్స్ సంబంధించిన కంపెనీస్ కాబట్టి వీటిలో ఒకటి. అలాగే రైల్వే స్టాక్ సంబంధించిన కంపెనీస్ లో కొంత. అలాగే ఇలా మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఏంటంటే సెలెక్టివ్ గా చూసుకుంటూ ఏ సెక్టర్ అండర్ పర్ఫార్మ్ అవుతుందో రేపు పొద్దున ఫ్యూచర్ లో బాగా పర్ఫార్మ్ అయ్యేవి ఉన్నాయి, అలాంటివి ఆలోచించుకొని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకోవాలి. అంతేగాని బాగా పెరిగిపోయింది ఇన్వెస్ట్ చేసుకోకూడదు. ఇప్పుడు సపోజ్ హిందుస్థాన్ జింక్ ఉంది, అది చూడండి, అదే దాదాపు 750 నుంచి ఇప్పుడు 550కి వచ్చింది, మళ్ళీ అది పెరుగుతుంది. అలా హిండాల్కో ఉంది, ఈ హిండాల్కో కూడా మేము ఎప్పటి నుంచి రికమెండ్ చేస్తున్నాం. 1100 నుంచి దాదాపు 1200 నుంచి ఇప్పుడు 1000 దాకా వచ్చింది. సో ఇలా లాంగ్ టర్మ్ ఒక 6 months అలా ఇన్వెస్ట్ చేస్తానంటే మంచి ఇవి వస్తాయి అన్నమాట. సో అలా మనం సెలెక్టివ్ గా స్టాక్స్ ని చూసుకొని లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి బెనిఫిట్స్ వస్తాయి. శ్రీరామచంద్రమూర్తి గారు, గోల్డ్ సిల్వర్ కూడా పెరుగుతుంది అని చెప్తున్నారు కదా, మరి ఇది ఇన్వెస్టర్స్ కి ఈ కరెక్ట్ టైం అంటారా? ఇది
గోల్డ్ సిల్వర్ ఇది కరెక్ట్ టైమేనండి, ఎందుకంటే బాగా మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ సపోర్ట్ ఇచ్చింది. సపోర్ట్ మల్టిపుల్ టైమ్స్ తీసుకొని వచ్చింది కాబట్టి ఇది చాలా కరెక్ట్ గానే ఉంది. సో టైం కూడా బాగానే ఉంది. ఇది ఇక్కడ కొంత ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన టైమే ఇది. గోల్డ్ సిల్వర్ అయితే పాజిటివ్ గానే చూసే టైమే. సో ఎందుకంటే ఇంటర్నేషనల్ 2-3 సార్లు చూసాం, అది అక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ వచ్చింది కిందకి. సో కిందకి కూడా చాలాసార్లు 1,40,000 దగ్గర మేజర్ గా సపోర్ట్ తీసుకుంది. కాబట్టి 2-3 సార్లు దాదాపు ఈ మంత్ చూడండి, లాస్ట్ 25/6 1,40,39,000, అక్కడి నుంచి మళ్ళీ 2-3 సార్లు ఇక్కడికి వచ్చింది. సో అన్ని సార్లు ఇది కన్సల్టేట్ అయిందంటే ఇంకా స్ట్రాంగ్ అప్ ట్రెండ్ మూమెంట్ అయితే ఛాన్స్ కనపడుతుంది. సో కాబట్టి ఇక్కడ మనం కొంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని సజెస్ట్ చేస్తున్నాం. ఓకే, అయితే ఫైనల్ గా శ్రీరామచంద్రమూర్తి గారు ఏం చెప్తారు ఇన్వెస్టర్స్ కి? మార్కెట్ అయితే బాగుంది, ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న రోజులు వచ్చాయి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ దాకా బాగానే ఉంటుంది. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ట్రేడింగ్ కాకుండా ఒక రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్, ఒక ఇన్వెస్టర్ లాగా, ఒక షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ లాగా ఉండండి. సో టాప్ 500 కంపెనీస్లో మంచి కంపెనీస్ని సెలెక్ట్ చేసుకొని వాటిల్లో మీరు ఇన్వెస్ట్ చేయండి. స్టే ఇన్వెస్ట్మెంట్, మంచి ప్రాఫిట్స్ ఇప్పుడు వస్తాయి. అంటే ట్రెండ్ కూడా మనకి సపోర్ట్ చేసే టైం ఉంది. ఇక ట్రంప్ కూడా ఇంకా అయిపోతుంది, నోరు మూసుకునే పరిస్థితి వచ్చేసింది ఆయనకి కూడా, ఇంకా చేసే పరిస్థితి ఉంది. కాబట్టి అంత బాగానే ఉంటుంది. రైట్ శ్రీరామచంద్రమూర్తి గారు, థ్యాంక్ యూ అండి మార్కెట్ కి సంబంధించి మీ సలహాలు సూచనలు అందించినందుకు. ఇది వాటి మార్కెట్ పల్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.